ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్, ఈరోజు ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేశారు. అవి పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఈ వీడియో చూసే సమయానికి ఈ బుకింగ్ అనేది మీకు అయిపోయి ఉంటుంది. ఇక ఈరోజు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. బుక్ చేసుకోలేని వారికి ఏవైనా సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ కూడా నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం, ఈరోజు బుకింగ్ చేసుకునేటప్పుడు కొంతమందికి అమౌంట్ కట్ అయ్యి టికెట్లు బుక్ అయ్యి ఉండవు. వారందరూ కూడా టెన్షన్ పడొద్దు. మీ అమౌంట్ మీ అకౌంట్లో ఒక 24 to 48 అవర్స్ లోపల క్రెడిట్ అవుతుంది. ఆ పైన కూడా మీకు క్రెడిట్ అవ్వకపోతే refundservices.tirumala.com వెబ్సైట్ నేను కింద మీకు ఇస్తాను. దానికి మెసేజ్ చేస్తే వారు మీకు తప్పకుండా రిఫండ్ అవ్వడం జరుగుతుంది మీ అమౌంట్ అనేది. ఇక ఈరోజు ఎవరైనా బుకింగ్ చేసేటప్పుడు మీ యొక్క పేరు కానీ, వయసు కానీ, అడ్రస్ కానీ ఏవైనా మిస్టేక్స్ ఉంటే టెన్షన్ పడొద్దు. ఆధార్ నెంబర్ అనేది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. క్లరికల్ మిస్టేక్స్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఫీమేల్ బదులు మేల్ రాస్తారు, అలాగే ఏజ్ తప్పు రాస్తూ ఉంటారు, ప్లేస్ తప్పు రాస్తూ ఉంటారు. అవి మేనేజ్ చేయొచ్చు, కానీ మీ ఆధార్ కార్డు యొక్క నెంబర్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకూడదు. అది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక ఈరోజు జనవరి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదల చేస్తున్నారు. బుక్ చేసుకోండి. ఇక అవి కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను ఈరోజు మీరు అడగగలరు. ఎవరికైతే దర్శన టికెట్ ఉంటుందో వారు మాత్రమే రూమ్ బుక్ చేసుకోగలరు, ఓకేనా? ఇక సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, రేపు ఆదివారము సెలవు, రథసప్తమి. మీ అందరికీ తెలుసు, రథసప్తమి కారణంగా తిరుమల కొండపైన భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇక ఈరోజు 24, రేపు 25, ఎల్లుండి 26 3 రోజులు కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వరు. దీనికి సంబంధించి నేను గత 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా. తిరిగి 26వ తారీఖున ఉదయం 9 గంటల తర్వాత ఏదో ఒక టైంలో అప్పుడు పరిస్థితులు బట్టి 27వ తారీఖు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది, ఓకే? ఇక సోమవారం అనగా 26వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు కూడా 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి ఫిబ్రవరి నెలలో దర్శనం చేసుకోవచ్చు, ఓకేనా? వీటి ధర 1600. ఖచ్చితంగా 2 పేర్లు ఎంటర్ చేయాలా, బుక్ చేసుకోవాలా. రోజుకి 200 టికెట్లు రిలీజ్ చేస్తారు, ఓకే? ఇక మరొక ముఖ్యమైన విషయము, ఎవరైతే గనక మార్చ్ కానీ, ఫిబ్రవరి కానీ, ఇప్పుడు ఈ ఏప్రిల్ కానీ టికెట్లు బుక్ చేసుకోలేకపోయారు అంటే మీకున్న అవకాశం హోమం టికెట్లే. నేను గతంలో కూడా చెప్పా. ఇక ఆన్లైన్లో ఎటువంటి రిలీజ్లు అంటూ ఏమీ ఉండవు. ఆన్లైన్లో ఓన్లీ హోమం టికెట్లే ఉంటాయి. అవి కూడా ఫిబ్రవరి వాళ్ళకి సంబంధించి మనకి సోమవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతుంది. ఇక మార్చ్ వాళ్ళకి హోమం టికెట్లు అనేది మీకు ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ వాళ్ళ హోమం టికెట్లు అనేది మార్చ్లో రిలీజ్ అవుతుంది, ఒక నెల ముందుగా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ మార్చు ఏప్రిల్ వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దు. హోమం టికెట్లు అయితే బుక్ చేసుకోండి. రోజుకి 200 హోమం టికెట్లు అయితే రిలీజ్ చేస్తారు. ఆ విధంగా ఒక నెలలో 6000 టికెట్లు దాకా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా భార్యాభర్తలే అవ్వాల్సిన లేదు. 2 మగవారు 2 ఆడవాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు, ఓకే? ఇక రూములు కూడా ఇప్పుడు ఈరోజు బుక్ చేసుకుంటే సంతోషం అండి. లేదు అనుకోండి, ఏప్రిల్ వరకు మీకు రూములు లేకపోతే నేరుగా సిఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి ఉదయము 5 గంటల నుంచి 8 గంటల లోపల లేదా 9 ఆ సమయం లోపల ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రకారం ఎవరు ముందుగా వచ్చి మొబైల్ నెంబర్తో ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్టర్ చేస్తారో వారికి రూములు పక్కాగా వస్తాయి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ మీకు లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి, ఓకేనా? నేను మీ అందరికీ ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఈ ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్ వారికి రూములు, అలాగే
టికెట్లు లేకపోతే మీకున్న అవకాశం అలా కూడా హోమం టికెట్లు. ఓకే, సెకండ్ అవకాశము ఒకరోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, తీసుకోండి. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, తీసుకోండి. ఇక మూడో అవకాశం ఏమిటి అంటే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రికమెండేషన్ల ద్వారా మీరు బ్రేక్ దర్శన్ టికెట్లు తెచ్చుకోవచ్చు, 300 రూపాయల టికెట్లు కూడా తెచ్చుకోవచ్చు, అలాగే రూములు కూడా పొందవచ్చు. ఇదొక అవకాశం ఉన్నది. ఇక నాలుగోదైతే ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు, చంటి పిల్లలు, మిలిటరీ వీళ్ళందరూ కూడా హ్యాపీగా మీరు ఒక సేమ్ డే వచ్చి నేను చెప్పినట్టుగా ఎన్ఆర్ఐ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు అప్లికేషన్ నింపి సేమ్ డే చేసుకోవచ్చు. చంటి పిల్లలైతే సుపదం నుంచి మీరు వెళ్ళవచ్చు, సంవత్సరం లోపల పిల్లలు ఉన్న తల్లిదండ్రులు. ఇవన్నీ కూడా ఏప్రిల్ వరకు టికెట్ లేని వాళ్ళకి ఎవరెవరికి అవకాశం ఉంది, ఎవరెవరికి లేదో నేను చెప్తున్నా. అలాగే మీరు రికమెండేషన్ లెటర్లు కూడా తెచ్చుకోవచ్చు. లైక్ మీకు తిరుమల కొండపైన బ్యాంకులు ఉంటాయి, అలాగే కొన్ని గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వీటికి సంబంధించిన రికమెండేషన్లు మీకు ఉంటాయి, వాటి ద్వారా మీరు తెచ్చుకొని యూస్ చేసుకోండి. ఇక రూములు కూడా అంతేనండి. తిరుమల కొండపైన మఠాలు ఉన్నాయి, ఆఫ్లైన్లో రూములు ట్రై చేయండి, లేదా మఠాల్లో ఉంటాయి, ఆ మఠాల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అట్లా పొందండి, లేదా లాకర్స్ ఉంటాయి పిఎస్సి 1, 2, 3, 5 అని, అలా అయినా మీరు రూములు తీసుకోవచ్చు, లేదా లాకర్స్ లగేజ్ పెట్టుకొని మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇంక ఇంతేనండి. ఇంకా లేదు మేము కష్టపడలేము రూములకి అంటే తిరుపతి వచ్చి మీరు చక్కగా ప్రైవేట్ హోటల్స్లో అయినా ఉండండి. తిరుమల కొండపైన అయితే ప్రైవేట్ హోటల్స్ కాన్సెప్టే లేదు, దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఏప్రిల్ నెల వరకు కూడా మీకు టికెట్లు లేకపోతే, రూములు లేకపోతే ఉన్న అవకాశాలు అన్నమాట. ఓకేనా? ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయము, తిరుమల కొండపైన భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది, నార్మల్గా కాదు చాలా ఎక్కువగా ఉంది. రేపు రథసప్తమి కాబట్టి ఈ రద్దీ అనేది మరొక్క 3 రోజులు ఇలాగే ఉంటుంది. ఈ రోజు శనివారం, రేపు ఆదివారము, మండే, సోమవారము, మంగళవారం వరకు బీభత్సమైన రద్దీ ఉంటుంది. వచ్చేవాళ్ళు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రండి. రూములు దొరకడం కూడా కష్టమే. మీకు ఈరోజు ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ సాయంత్రం కల్లా వస్తుంది. వెహికల్స్ కూడా సాయంత్రము 6, 7 కల్లా 2 వీలర్స్ని స్టాప్ చేసే అవకాశం ఉన్నది. 4 వీలర్స్ని అయితే పంపిస్తారు. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఈవినింగ్ అప్డేట్ రాగానే మీ ముందుకు నేను మరలా వస్తాను. ఓకే, ఈరోజు రూములకి సంబంధించి టికెట్ల బుకింగ్కి మీకు ఏమైనా డౌట్లు ఉంటే, బుకింగ్ చేసుకోలేక, లేదా ఇతర టికెట్లకు సంబంధించి ఏప్రిల్ నెలలో మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను చెప్తాను. మరి ఈ వీడియో మీ అందరికి అర్థమైంది కదా? ఇప్పుడు దర్శనానికి వచ్చేవాళ్ళు, ఫిబ్రవరి, మార్చ్ వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ప్రతిరోజు మన ఛానల్ చూస్తూ ఉంటే లైవ్ తిరుమల అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. మరి ఈ వీడియో ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.